గ్లోబల్ టెండర్లో అవకతవకలు జరగలేదన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్. మిల్లర్ల దగ్గర నుంచి 100% సీఎంఆర్ వసూలు చేస్తామన్నారు. 95% మిల్లర్లు మంచోలేనని, 5% మిల్లర్లు తప్పులు చేశారన్నారు. గత ప్రభుత్వంలో అధికారుల అండతో సీఎంఆర్ కట్టకుండా ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన 43 మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామంటున్న సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కంచరాజు ఫేస్ టు ఫేస్. మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో మిల్లర్లను ఉపేక్షించేది లేదంటూ ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఏంటి సార్ మొత్తం రైస్ మిల్లర్లను నిద్ర లేకుండా చేస్తున్నారు? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఉన్న 3000 రైస్ మిల్లో 95% అందరూ చాలా బాగా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే సిస్టమ్ ఒక వ్యవస్థాపరంగా నడవాలి, వ్యవస్థాపరంగా నడుస్తుంది. సో మీరు కొందరు రైస్ మిల్లర్కి ఇబ్బంది పడుతుంది, దానికి మేమేం అనలేము. ఒక జియో ఇచ్చాము, చాలా స్పష్టంగా జియో ఉన్నది. అందరికీ మీటింగ్లో కూడా చెప్పాము. ఇప్పటికి పేడి 2 సంవత్సరాల తర్వాత ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీకు కూడా ఉంటుంది. వాళ్ళకి కాన్ఫరెన్స్లో చేసుకొని వాళ్ళకి చెప్పాను. 95% అందరూ కూడా మనతో మా క్లియర్ కట్ పాలసీ ముందే చెప్పాము కాబట్టి హ్యాపీ ఉన్నారు. దాంట్లో ఏంటి అంటే, ఒకటి మీరు రిపీటెడ్ డిఫాల్ట్ కంప్లీట్ చేయకపోతే మేము ఇచ్చే పరిస్థితుల్లో లేము. దట్ ఈస్ వీ హ్యావ్ గివెన్ ఎ జియో, ఆ పాలసీ ఉంది. దాంట్లో అంటే మరి మీరు పదే డిఫాల్ట్ చేస్తున్న దానికి మేము ఎందుకు ఇవ్వాలా? నంబర్ రిపీటెడ్ డిఫాల్టర్స్ అన్నారు కదా, ఎప్పటి నుంచి వాళ్ళు డిఫాల్టర్గా ఉన్నారు? అదే ఆ పీరియడ్ పాత పీరియడ్ ఉంది. మన ఈ పీరియడ్లో నాట్ ఏ సింగిల్ డిఫాల్ట్. ఆల్మోస్ట్ 1920 నుంచి ఎక్కువ ఉంది, 1920 నుంచి ఎక్కువ ఉంది. టోటల్ మనకు 362 అట్లా ఉన్నారు. దాంట్లో ఎవరైనా ఏదో కారణం వలన సింగిల్ డిఫాల్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఒక సంవత్సరం ఏదో జ్వరం వచ్చింది, వరద వచ్చింది, ఒకరికి మిల్ కాలింది. సో ప్రతిసారి ట్రాక్ రికార్డ్ బాగుంది, ఒకసారి తప్పించుకున్నారంటే వారికి ఏం చెప్పానంటే, నువ్వు ఫస్ట్ 100% ఎంత సీఎంఆర్ ఉంది అది ఇచ్చేయి. పెనాల్టీ కోసం మేము వేవ్ ఆఫ్ చేయలేము, ఇది పాలసీ, గవర్నమెంట్ పాలసీ. సో దానికి బీజీ ఇస్తే మీకు ఎంత కావాలంటే ఎంత పెట్టి ఇస్తాము. మూడోది, ఎవరు వడ్లకి ముందు సీఎంఆర్ ఇస్తే వారికి ఎక్కువ ఇస్తాం. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ బీజీ ఫర్ డిఫాల్ట్. అది తర్వాత మీ క్లీన్ రికార్డ్ ఉన్న వారికి అందరికీ ఫుల్ పెడి ఇస్తున్నాము. మేము అందరికీ చెప్తున్నాం, ఇక్కడ రావడానికి పని లేదు, ఎవరి చుట్టూ తిరగడానికి పని లేదు. అప్లికేషన్ పెడితే పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు పెడి ఇస్తాము. అది చేసి ఆల్మోస్ట్ 2000 పైన మిల్లర్స్ బాగా హ్యాపీగా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే పాత డ్యూస్ కూడా వాళ్ళకి క్లియర్ చేస్తున్నాము. సో అవర్ పాలసీ ఈజ్ క్లియర్. ఇప్పటివరకు ఎంతమంది డిఫాల్టర్గా మీరు గుర్తించారు? ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమన్నా అదేమన్నా ముందుకు వచ్చింది? ఏమన్నా ఇప్పుడు కొందరు మంది డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ సంస్థ కావచ్చు, ఏ శాఖ కావచ్చు, ఏ బిజినెస్ కావచ్చు, కొందరు ఉంటారు. దాని గురించి అందరూ రైస్ మిల్లర్స్ని తప్పు పెట్టడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ మిగతా వారు అందరూ మన పాలసీ ట్రాన్స్పరెంట్ ఉంది, వారితో డిస్కస్ చేసాము, హ్యాపీగా ఉంటున్నారు. రెండోది, డిఫాల్టర్స్ ఏదైతే టోటల్ మన దగ్గరే ఆల్మోస్ట్ లిస్ట్ తయారు చేసాము. దాంట్లో కేటగరైజ్ చేసాము. కేటగరైజ్ ప్రకారంగా ఆ టాప్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి మనము యాక్షన్ తీసుకోవాల్సింది పడుతుంది. అది మన కర్తవ్యం, దాన్ని మేము ఏం యాక్సెస్ చేయట్లేదు. బట్ కొందరు ఆ చేసే క్రమంలో అడ్డం వచ్చిన సమయము, మన పేడీ అసలు లేని సమయంలో మన తప్పని పరిస్థితిలో యాక్షన్ తీసుకోవాల్సి పడుతుంది. ఇప్పటి వరకు మనం 7 క్రిమినల్ కేసు నమోదు చేశాము. 43 రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాము. మళ్ళీ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే కొందరు ఏం చేస్తారంటే తన ఉన్న ఆస్తిని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అది కూడా ప్లగ్ చేసి ఆల్ అడిషనల్ కలెక్టర్స్కి రాసాము. ఆర్ఆర్ యాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే సబ్ రిజిస్ట్రార్కి లేఖ రాసి తన ఆస్తి వేరే దానికి పోకూడదు. బికాజ్ గవర్నమెంట్ ఆస్తి, ఇది ప్రజలు ఆస్తి, ఫార్మర్స్ ఆస్తి. అది మనము అలా ఒకరు చేస్తే బాగుండదు. సో అటువంటి కొన్ని అతి తక్కువ మిల్లర్స్ తప్పితే మిగతా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కూడా బాగా చేస్తున్నారు, రాత్రి పగల కష్టపడుతున్నారు. అందు గురించి ఈసారి ఫార్మర్స్కి పేమెంట్ ఇప్పటికీ 86%, 86%. ఒకసారి ఫార్మర్స్తో పోయి చూసుకోండి, దే ఆర్ వెరీ హ్యాపీ. 2-3 రోజుల్లోనే అకౌంట్లో డబ్బు పడుతుంది.
అంటే ప్రధానంగా ఏ జిల్లాల నుంచి వెళ్ళి మనకు సిఎంఆర్ రైస్ రావాల్సి ఉంటుంది, ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులను ఏమైనా అప్రమత్తం చేశారా, ఎట్లా వాటిని రికవరీ చేస్తున్నారు? మనము అందరికీ చెప్పాను, దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా చూపించాం. ఇప్పటికీ మనకు రావాల్సింది 1427 crores ఉన్నాయి. ఈ తక్కువ కాలంలోనే 100 కోట్లు రికవరీ చేశాము. సో ఆ అధికారులకి అవసరం ఉంటే, ఇతర అధికారులకి అవసరం ఉంటే మన ఎన్ఫోర్స్మెంట్ బృందంకి రంగంలోకి దిగి వారికి ఛాన్స్ ఇస్తున్నాము, ఎవరి మీద ఒత్తిడి కాదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పేడీ ఉంది, మన రైతులకి పేడీ ఉంది, వాళ్ళకి డబ్బు ఇచ్చాము. సో ఆ పేడీ మీ దగ్గరే మేము మిల్లింగ్కి పెడితే పేడీ ఉండాలి కదా, మీకు ఆ పేడీ బయట అమ్మడానికి రైట్ లేదు కదా. సో అదే మేము చూస్తున్నాము, మీ పేడీ గవర్నమెంట్ పేడీ మీ దగ్గరే ఉందా లేదా, లేకపోతే చర్య తీసుకుంటున్నాము. సింపుల్ ప్రొసీజర్ ఉంది. అంటే ఇన్ని రోజుల పాటు, అంటే 2019 నుంచి ఇప్పటి వరకు సిఎంఆర్ రైస్ విషయంలో నిర్లక్ష్యంగా మిల్లర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అంటే మిల్లర్లదే తప్ప అధికారులు సహకరించకుండా ఎప్పటికప్పుడు రికవరీ చేసుకుంటే ఇంత దూరం వచ్చేది ఉంటుందా? అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుంది కదా. మీరు చెప్పినా కరెక్టే, 100% కరెక్టే. రెండు వైపు తప్పు కావచ్చు. నిన్న ఒక యాక్షన్ కూడా తీసుకున్నాము, మీకు తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు మన అందరు అధికారికి చెప్పాము, ఈ లక్ష్మణ రేఖ దాటిపోతే యాక్షన్ ఉంటుంది. సో దాదాపుగా అందరూ కూడా ఇప్పుడు కొత్త పాలసీస్కి మిల్లర్స్ కానీ అధికారులు కానీ ఫాలో అయినారు. అందు గురించి గ్యారంటీగా చెప్పగలుగుతాము, ఈ సీజన్లో అంటే ఈ లాస్ట్ కొత్త హయాంలో ఏ సింగిల్ డిఫాల్ట్ లేదు. ఎందుకంటే డిఫాల్ట్కి స్కోపే లేదు. మీరు డిఫాల్ట్ ఉంటే పేడీ ఇవ్వము. సో వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఏ డిఫాల్ట్. తర్వాత ఆ సీజన్కే కట్టాలి. ప్రతిసారి ఎక్స్టెన్షన్ అడగడం ఇది కూడా ఒక జబ్బు, ఒక పేద వ్యాధి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డిఎస్ఓ డిఎం కూడా సస్పెండ్ చేశారు. ఏం కారణాల మీద వారిని సస్పెండ్ చేశారు? కారణాలు అందరు ఎంక్వైరీ ఉన్నాయి, కమెంట్ చేయడం మంచిది కాదు. కానీ నిజామాబాద్లో జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. బేనామీలు, కొందరు మీద క్రిమినల్ కేసు పడడం. ఇప్పుడు దాంట్లో ఇంకొకటి కీలకమైన విషయం, దట్ మీరు పేడీ తీసుకున్నారు, మీ డిఫాల్ట్ పెట్టి మరి వారికి పేర్లు చేశారు, వారికి లీజ్ ఇచ్చారు, వారు పేడీ, అది పరిస్థితి కాదు, ఇది గేమ్ కాదు కదా. సో ఇప్పుడు దానికి ఇంకొకటి రూల్ ఏం తీసుకొచ్చినామంటే, లీజ్ అవుట్ చేసే ముందు డిపార్ట్మెంట్ నుంచి నో డ్యూస్ తీసుకోండి. మీరు మా అప్పులో బ్యాంకు నుంచి మీరు కారు తీసుకుంటారు, కారులో లోన్ ఉంటే మీరు ట్రాన్స్ఫర్ చేయగలరా? చేయలేరు. అదే మేము చెప్తున్నా, దాంట్లో తప్పు ఏమిటి? సో లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తప్పితే మేము దాన్ని అంగీకరించము. ఏది ఉన్నా కరెక్ట్ ఉండాలి, లీజ్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ఉండాలి. తర్వాత నో డ్యూస్ మాత్రం తీసుకోవాలి. సో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదే సంబంధించిన చాలా పెద్ద ఎత్తనంగా అక్కడ పేడీ మిస్సింగ్ ఉంది. కాబట్టి నేచురలీ ఎవరైనా తన కర్తవ్యాన్ని, తన డ్యూటీ చేయడంలో ఎంత నెగ్లిజెన్స్ చూపిస్తే దానివల్ల గవర్నమెంట్కి నష్టం ఉంటే యాజ్ ఏ కమిషనర్ ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్. మిల్లర్ కానీ అధికారులు కానీ శత్రుడు ఎవరు లేరు, అర్థమైందా? ఇప్పుడు వరకు ఏదో ఇది మనం ఇప్పుడు వర్క్ పద్ధతి గవర్నమెంట్ది, డిపార్ట్మెంట్ది, కమిషనర్ది ఎలా ఉంది, దాని మీద వర్క్ చేయండి, వారికి టైం ఇస్తున్నాము. పదే చెప్పిన తర్వాత కూడా కావాలని తప్పు చేస్తే యాక్షన్ తప్పదు. ఇది మొత్తానికి సివిల్ సప్లై శాఖలో ప్రక్షాళన మొదలైందని చెప్తున్నారు డిఎస్ చౌహాన్. అదేవిధంగా మిల్లర్లు ఉపేక్షించేది లేదు, కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో పూర్తి స్థాయిలో వసూలు చేస్తామన్నారు. పూర్తి స్థాయిగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ తిరిగి ప్యాడీ అలాట్మెంట్ ఉంటుందని చౌహాన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.